మనం 54% మంది బీసీ బిడ్డలం ఉన్నామని గొప్పగా చెప్పుకుంటాం. ఎలక్షన్స్ వచ్చే సమయం మాత్రం జెండాలు పడతాం. జెండాలన్నీ ఈసారి పక్కన పెడదాం. బీసీ బిడ్డలను మనం గెలిపించుకుందాం. పార్టీలకు అతీతంగా మన యొక్క సబ్బండ వర్గాల గొంతు అయి వినిపించే నేతలను మనం పార్లమెంట్ కి పంపించుకుందాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే పరిస్థితి ఉంటుంది. నవ్ ఆర్ నెవర్ అనే స్థితికి వచ్చినాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకుంటే మాత్రం ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మనం చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరినీ ఒకటే వేడుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరిని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరినీ కోరేది ఏంటంటే, మనం గనక ఈసారి మేల్కోకపోతే ఇంకెప్పుడు వస్తుందో ఈ అవకాశం తెలియదు. ప్రతి ఒక్కరు ముందు మనం చులకనైపోయే పరిస్థితి వస్తుంది. మనల్ని చీ అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నా నేను, మనము పార్టీలను పక్కన పెడదాం. సబ్బండ వర్గాల గొంతు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని గనక మనం పార్లమెంట్ కి పంపించుకోగలిగితే బీసీల యొక్క రిజర్వేషన్ బిల్లుని మనం పాస్ చేసుకుంటేందుకు ఈ యొక్క అవకాశం మనం పోరాటానికి తెలంగాణనే తొలి ప్రాంతం అవుతుంది. ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచే బీసీల యొక్క రిజర్వేషన్ కావాలన్న గొంతుని, ఈ యొక్క నినాదాన్ని మనం పార్లమెంట్ కి పంపిద్దాం. దాని ద్వారా మనము పార్లమెంట్ లో ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ని, దాంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఏదైతే చట్టాలు చేసే ఈ యొక్క సభను గనక మనము ఆ సభలో మనము రిజర్వేషన్స్ ప్రకారంగా మనం ఉంటే మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులు వస్తాయని